Is the Supreme Court expected to hear a petition filed అని వచ్చింది. ఫైల్డ్ అంటే ఏంటి? బై త్రీ Adjective పేరెంట్స్. class. యాడ్జెక్టివ్ క్లాస్ ప్రేస్ చేస్తాం కదా. Yeah, also praise. బై 3 పేరెంట్స్ అంట, ముగ్గురు పేరెంట్స్ ద్వారా. మళ్ళీ ఛాలెంజింగ్ వచ్చింది. అంటే హూ వాస్ ఛాలెంజింగ్ ద యాక్షన్, మళ్ళీ ఫ్రేజ్ వచ్చింది Okay. పేరెంట్స్ కి. Yeah. ఛాలెంజింగ్ ద యాక్షన్ ఆఫ్ ది పోలీస్, అంటే ఛాలెంజ్ చేశారు దేనికి? ఒక యాక్షన్ ని. ఎవరి యొక్క యాక్షన్? అది పోలీసుల యొక్క యాక్షన్ కి. టు ఇన్వాల్వ్ దెమ్, వాళ్ళని ఇన్వాల్వ్ చేసినందుకు. ఇన్ అ చైల్డ్ ట్రాఫికింగ్ కేసు, ఒక చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో ఇన్వాల్వ్ చేసినందుకు వాళ్ళు పోలీసుల యొక్క యాక్షన్ ని ఛాలెంజ్ చేశారు. ఎవరు? పేరెంట్స్. ఈ ముగ్గురు పేరెంట్స్ ఎవరు? ఎవరైతే పిటిషన్ ని ఫైల్ చేశారో. అర్థమైందా? ఇక్కడ చూడండి, ద మేడిపల్లి పోలీస్ హ్యావ్ ఫైల్డ్ ఇట్స్ కౌంటర్, దానికి ఒక కౌంటర్ వేశారు, అఫిడవిట్ ని, ఒక కౌంటర్ అఫిడవిట్ ని వేశారంట. ఎవరు? పోలీసులు. ఎక్స్ప్లెయినింగ్, ట్రేస్ చేసాం, కార్తిక్, సునీల్, ఓకేనా? హూ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ హౌ దే క్రాక్డ్ ద రాకెట్, ఎలా రాకెట్ ని క్రాక్ చేశారు. ఇన్ ద సేల్ ఆఫ్, దేనిది? ఇన్ ద రాకెట్, ఏ రాకెట్ అది? ఇన్ ద సేల్ ఆఫ్ బేబీస్, పిల్లల్ని అమ్మే సేల్ ఫర్ ఇల్లీగల్ అడాప్షన్. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక టార్గెట్ గైస్ పంది. సో దీంట్లో చాలా ఉంది గైస్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటిది అసలు అర్థమే అవ్వలేదు కదా మీకు. విత్ ద సుప్రీం కోర్ట్ ఎక్స్పెక్టెడ్ టు హియర్, ఓకేనా? దీన్ని ఏమంటామంటే ప్రిపోజిషనల్ పార్టిసిపుల్ ఫ్రేజ్ అంటాం, లేదంటే అబ్సల్యూట్ ఫ్రేజ్ అంటాం. ఏదైనా ఒకటే సార్. ఏదైనా ఒకటే పేరు, ఓకేనా? అబ్సల్యూట్ ఫ్రేజ్ అంటాను, లేదంటే ప్రిపోజిషనల్ పార్టిసిపుల్ ఫ్రేజ్. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ విన్నారు మీరు, పార్టిసిపుల్ ఫ్రేజ్ విన్నారు, కానీ ప్రిపోజిషనల్ పార్టిసిపుల్ ఫ్రేజ్ విన్నాం ఇదే కదా. అబ్సల్యూట్ ఫ్రేజ్ అంటాం దీనికి బదులుగా, ఓకేనా? ఆర్ పెడతాను మీకు అర్థమవుతుంది. ఆర్ అబ్సల్యూట్ ఫ్రేజ్. ఇప్పుడు కూడా దీనికి ఒక విత్ వస్తుంది, ఓకేనా కార్తిక్, సునీల్. దాని తర్వాత ఒక నౌన్ వస్తుంది, దాని తర్వాత ఇక్కడ ఒక పార్టిసిపుల్ ఫ్రేజ్ వస్తుంది. అది ప్రెజెంట్ పార్టిసిపుల్ అవ్వచ్చు, పాస్ట్ పార్టిసిపుల్ అవ్వచ్చు, ఓకేనా గైస్? ప్రెజెంట్ అవ్వచ్చు ఆర్ పాస్ట్ అవ్వచ్చు, పార్టిసిపుల్ వస్తుంది. ప్రెజెంట్ పార్టిసిపుల్ ఆర్ పాస్ట్ పార్టిసిపుల్. నౌన్ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఆర్ పాస్ట్ పార్టిసిపుల్, ఓకేనా? దాని తర్వాత కామా వస్తుంది, తర్వాత ఒక సెంటెన్స్ వస్తుంది, ఓకేనా? కామా వస్తుంది, ఒక సెంటెన్స్ వస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ ఒక యాడ్జెక్టివ్ రావచ్చు, అది కూడా కాదనుకుంటే ఒక నౌన్ రావచ్చు. సార్ ఎలాగ వస్తుంది, ఏంటి సార్ అర్థం అవుతుంది అంటే, ఇప్పుడు ఏమంటే దీని అసలు ఏంటిది, దీన్ని ఎలాగా అసలు ఏంటి, దీని ఉపయోగం ఏంటంటే రీజన్ ఆర్ కాజ్, కారణం, రీజన్, కారణం. ఇప్పుడు నేనేమంటానంటే విత్ ద రెయిన్, నౌన్ పక్కన ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫ్రేజ్ ఫ్రేజ్ రాయాలి. we are inside the house అంటే పడ్డం వల్ల సార్ ఏం పడతాం, అంతే. we are inside the house because the rain is pouring. It was raining. it is raining. It's rain. It is raining అంటే దీని అర్థం అది, ఓకేనా? అర్థమైంది కదా? బికాస్ కారణం వచ్చినప్పుడు మనం విత్ మాట్లాడతాం. ఇదే ప్రిపోజిషన్ పార్టిసిపుల్ ఫ్రేజ్. ఇక్కడ ఏం చెప్పారంటే వీళ్ళు విత్ ద సుప్రీం కోర్ట్ ఎక్స్పెక్టెడ్, సుప్రీం కోర్ట్ వరకు నా ఉన్నాయి, విత్ ద సుప్రీం కోర్ట్ అక్కడ నుంచి ఫ్రేజ్ విత్ ద సుప్రీం కోర్ట్, ఇక్కడ నుంచి ఎక్స్పెక్టెడ్ టు హియర్ ఆ పిటిషన్, ఓకేనా? పిటిషన్ వచ్చింది, ఎక్స్పెక్టెడ్ టు హియర్ పిటిషన్ వచ్చి ఇక్కడ పక్కన పెట్టండి. దీనికి పక్కన ఒక సెంటెన్స్ వస్తుంది కదా మనకి, ద మేడిపల్లి పోలీస్ హ్యావ్ ఫైల్డ్ ఇట్స్ కౌంటర్ అఫిడవిట్.
సో అది వినే అవకాశం ఉందని మేడిపల్లి పోలీస్ హ్యావ్ ఫైల్డ్ ఇట్స్ కౌంటర్ అఫిడవిట్ వేశారు, అంతే కదా. ద మేడిపల్లి పోలీస్ హ్యావ్ ఫైల్డ్ a counter affidavit. ఓకేనా, ఇది సెంటెన్స్. మనకి అసలు యాక్చువల్గా ఉన్న పేరాగ్రాఫ్ ఏంటంటే వాళ్ళు రాయాలనుకుంది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాయాలనుకుంది ఏంటంటే చూడండి. విత్ ద సుప్రీం కోర్ట్ ఎక్స్పెక్టెడ్ టు హియర్ అ పిటిషన్ ద మేడిపల్లి పోలీస్ హ్యావ్ ఫైల్డ్ ఎ కౌంటర్ అఫిడవిట్. సో ఇది వినే అవకాశం ఉంది బికాస్ ద మేడిపల్లి, ఇక్కడ దీనికి మార్చేస్తాను చూడండి. The Medipalli police have filed a counter affidavit because ఎందుకు to కౌంటర్ అఫిడవిట్ బికాస్ ఏం చేస్తుంది, కోర్టు వినబోతుంది కదా, సుప్రీం కోర్ట్ అంతే ఎక్స్పెక్టెడ్ కదా, సుప్రీం కోర్ట్ విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు హియర్ అ పిటిషన్ వినబోతుంది కదా. కార్తీక్ అర్థమైందా? సో ఇదంతా కారణం ఏంటి, కారణం చెప్పడానికి ఈ పేరాగ్రాఫ్ మొత్తం. కానీ పోలీసులు ఎందుకు వేశారు కౌంటర్ అఫిడవిట్ ని, ఎందుకంటే సుప్రీం కోర్ట్ వినబోతుంది, ఎక్స్పెక్టెడ్ టు హియర్ ఎ పిటిషన్. ఓకేనా, ఇక్కడ అర్థమైంది కదా మీకు. అవి తీసేస్తున్నాను, కింద తీసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే ఆ పిటిషన్ దగ్గర పిటిషన్